హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రారుడైన తండ్రి, మాతో మీరు ఉండి మాట్లాడుచున్నారు. మా పరిస్థితులను ఎరిగి, మా ఆంతర్యాన్ని ఎరిగి, మా అవసరతను ఎరిగి మాట్లాడుతూ ఉన్నారు. మరలా మీరు మాట్లాడుచూ ఉండగా మేము విసుకక, అశ్రద్ధ చేయక మీ మాటలు విని మేలు పొందినట్లు అనుగ్రహించాల్సిందిగా క్రీస్తు ప్రభు పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ముఖ్యంగా మనము ఒక వచనాన్ని ఆధారం చేసుకుంటున్నాను. నా భాగములో అది తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4:16లో నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. ఒక సేవకుని యొక్క అల్టిమేట్ గోల్, మన గురి, అంతిమ గురి ఒకరిని రక్షణలోనికి నడిపించడం. అలాగే రక్షించబడిన వారిని ఆధ్యాత్మిక జీవితంలో పెంచుచు ఇప్పటి వరకు మనం విన్న రీతిగా వారు సుబోధ సంబంధమైన లేక విశ్వాస సుబోధ సంబంధమైనటువంటి వాక్యము నుండి తొలగిపోకున్నట్లు వారిని కాపాడుకొనుట మన బాధ్యత. కనుక నిన్ను గూర్చి నీవు జాగ్రత్తగా ఉండాలనే భాగంలో మనము దైవజనుడు అనేటువంటి ఒక హోదాలో ఉన్నాము. దాని అర్థమేంటో, దైవజనుడును గురించి ఈయన దైవజనుడు అనడానికి కారణాలేంటో మనం చూసాము. అలాంటి కారణాలు మన సేవ ప్రాంతంలో అలాంటి ఒప్పింపు కలిగినటువంటి వారముగా ఉండి, ఇతరుల చేత కూడా అంగీకరించబడిన వారముగా ఉండి, అనుసరింపదగిన వారమై సేవ మనం చేయాలని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పూట మన పిలుపును గూర్చి జాగ్రత్త, నిన్ను గూర్చియు నీ పిలుపును గూర్చియు జాగ్రత్త. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అబ్రహాము పిలువబడినప్పుడు అని మనం చదువుకున్నాము. కనుక అసలు అబ్రహాము ఈ రోజున బైబిలులో ఉండడానికైనా, ఆయన విశ్వాసులకు తండ్రి అని అనిపించుకోవడానికైనా, లేక మనకు మాదిరి అయినటువంటి గొప్ప దైవజనుడుగా ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నవాడుగా ఉండడానికైనా ప్రాథమికమైన కారణము ఏంటంటే పిలుపు. అంతే, పిలుపు. కనుక సేవకుని జీవితంలో ఇది చాలా ప్రాథమికమైనటువంటి కారణంగా ఉండాలి. అనగా మనం దేవుని సేవకు పిలువబడినటువంటి వారం. పిలుపు యొక్క విలువ అది చాలా గొప్పది. పౌలు దాన్ని గ్రహిస్తూ ఆ పిలుపుకు తగినట్లుగా బ్రతకడానికి ఆయన 2 మాటలు చెప్పాడు. నా పిలుపు యొక్క విలువను బట్టి నాకేవేవి లాభకరమో అవన్నీ నేను నష్టముగా ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేవేవి ఉన్నాయో వాటన్నిటికంటే లాభకరమైనది ఏంటి? నా పిలుపే. ఒకళ్ళు ప్రభు నన్ను పిలిచినప్పుడు నా ఇంటి వారు నన్ను వెలివేసినా, లేక వారు ఆస్తులు నాకు ఇవ్వనని చెప్పినా, ఒకవేళ నాకున్నటువంటి ఉద్యోగంలో నేను ఉండడానికి వీలు లేకపోయినా, అనగా దాన్ని రాజీనామా చేయవలసి వచ్చినా, నాకున్నటువంటి కొన్ని బెనిఫిట్స్ ఏవైతే లోకంలో నేను అనుభవించి సుఖ జీవనం సాగించగలను అవన్నీ నాకు లేకపోయినా, నేను వాటన్నిటికంటే విలువైంది నా పిలుపే అని నేను ఎప్పటికీ అనుకుంటాను అన్నాడు. అంతేకాకుండా ఏదేది నష్టంగా ఎంచుకున్నాడో, మనం ఏదైనా నష్టంగా ఎంచుకుంటే అది మనం విడిచిపెట్టేయడానికి ఎక్కువ బాధపడం.
అది వదిలిపోయిందిరా బాబు అని కూడా మనం అనుకుంటాం. కొన్నిసార్లు సేవకు వచ్చిన తర్వాత ప్రభు నన్ను పిలిచాడు అని ఆ పిలుపు యొక్క విలువ చెప్పకుండా, అంతకుముందు వారు ఎటువంటి స్థానాల్లో ఉన్నారో, ఎంత గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారో, ఏమి విడిచిపెట్టి వచ్చారో వాటిని గొప్పగా హైలైట్ చేసి అబ్బా అలాగనా ఈయన అనుకునేలాగా. ఇక పిలుపు మినిమైజ్ అయిపోయింది. పిలిచినోడు కూడా వెనకబడిపోయాడు, పిలుపు కూడా వినబడకుండా పోయింది. కానీ తాను ఏది విడిచిపెట్టి వచ్చాడో, అలాగే కొన్నిసార్లు ఇంకా విడ్డూరమైన మాట చెప్పనా మీకు నేను, ఈయన గజ్జి దొంగ ఏమనుకున్నారు, ఎంత గొప్పవాడు అనుకున్నారు, మన మధ్యలోకి వచ్చాడంటే అసలు ఖాళీ ఉండదు ఈ గజ్జి దొంగకి. కాబట్టి ఈయన మామూలు గజ్జి దొంగ కాదు, ఆయన ఒక పెద్ద బ్యాంకును దోచుకున్నవాడు, పెద్ద పెద్ద బట్టల కొట్లన్నీ దోచుకున్నవాడు. వెళ్ళిపోతాడు ట్రైన్లో నుంచి ఆ గూడ్స్లో నుంచి మెటీరియల్ అంతా ఆ కంపార్ట్మెంట్స్ బయట పడేసి అట్లా మెయింటైన్ చేసిన వాడు. మన రాష్ట్రంలోనే కాదు, అనేక ఇండియా అంతా ఈయనెవడో పట్టుకోలేకపోయాడు. అలాంటి వాడు మనకు దొరికాడు. మనం ధన్యులం. ఇలాంటి పనికి మాలినటువంటి వాటికి ఎక్కువసేపు చెప్పి అసలు పిలుపేంటి, ఆ పిలుపు యొక్క విలువేంటి, పిలిచిన వాడెవరు, దేని కొరకు పిలిచాడు, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి, అవన్నీ కప్పెట్టబడ్డాయి. కానీ ఆ పాత విషయాలు గొప్పగా చెప్పుకుంటూ తమను తాము గణపరుచుకోవడానికి నిలబడుతూ ఉంటారు. ఇవన్నీ చెప్పాక అయితే దేవుడు నన్ను ఫలానా రోజున పిలిచాడు, అదే నీరసంగా, అది పెద్ద విశేషమైన సంగతిగా కనబడడం లేదు. అందువలన పిలుపు యొక్క విలువ ఎరిగిన వాడు అంటాడు, నేను సమస్తం, నేనేమేమి ఏ హోదా కలిగి ఉన్నానో, ఏ ఆస్తి కలిగి ఉన్నానో, ఏ ఘనత కలిగి ఉన్నానో, ఎంత గొప్ప విద్య కలిగి ఉన్నానో వాటన్నిటినీ ఏమి వివరించలేదు. ఒకటే మాట అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో. లాభకరం అంటే ఈ లోకము యొక్క బ్రతుకు తెరువు కొరకు, ఏవేవి ఈ లోకము యొక్క బ్రతుకులో నాకు ఘనత తెచ్చేవి, లాభకరమైనవి నేను నష్టముగా ఎంచుకున్నాను అని చెబుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 7వ వచనంలో. తర్వాత ఇంకేమంటాడంటే ఆయన, నేను వీటన్నిటినీ కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాను, నేను పెంటతో సమానముగా ఎంచుకున్నానంటాడు. ఆ మాట కూడా గంభీరమైనటువంటిది. ఈనాడు సేవకులు పౌలు పెంటగా ఎంచుకున్న వాటిని పోగు చేసుకోవడానికి తిరుగుతున్నారు. చాలా విచారకరమైన విషయం. పౌలుకు ఏమి తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి, ఆయనకి అన్నీ ఉన్నాయి. అయితే అన్నిటికంటే గొప్ప పిలుపు నాకు వచ్చాక అన్నిటిలో ఏది కూడా నాకు అక్కర్లేదు అనుకున్నాడు అంతే. ఆ పిలుపు యొక్క విలువ ఎరుగును కనుక ఆయన పిలుపును గూర్చి చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత ఆ పిలుపుకు ఒక పర్యాయ పదం పలికాడు ఆయన. అది కూడా చూడండి, పిలుపును పిలుపుగా అనకుండా 12వ వచనంలో, 3వ అధ్యాయం 12వ వచనం, ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో. అది ఆ పిలుపును ఎట్లా అర్థం చేసుకున్నాడో చూడండి. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పిలువబడితినో అనడం లేదు, నేను పట్టబడితినో. అందుకే ఆయన క్రీస్తు ఖైదీని అంటాడు. ఆయన క్రీస్తు ఖైదీని అంటే ఆయన జైలు గురించి కాదు మాట్లాడడం. ఆయన చాలాసార్లు చెరసాల్లో ఉన్నాడు, అది కాదు. ఆయన బయట ఉన్నా ఖైదీనే, ఆయన లోపల ఉంటేనే కాదు ఖైదీ. నేను క్రీస్తు ఖైదీని, నాకు ఈ ఖైదు, ఈ రోమీయులు నన్ను ఉంచిన చెరసాల, నన్ను పెడుతున్న బాధలు నాకు క్రొత్తవేమి కాదు, నాకు విచారణ కలిగించడం లేదు. ఒక విధంగా వాటి యందు నేను ఆనందిస్తున్నాను, ఇది ఒక అవకాశం ఎంచుకుంటున్నాను. ప్రేతోరియం అనే సేనలో ఉన్నవారు నేను ఇక్కడ ఉండడం వల్ల సువార్త మరి ఎక్కువగా వారికి ప్రబలుతుంది, వారు ఎక్కువగా సువార్త వింటున్నారు. నన్ను హింసించేవారు ఎవరో చెప్పారు, ఆ కథనం నాకు తెలియదు కానీ ప్రతి పూట 6 సైనికులు పెట్టేవారంట ఆయన దగ్గర. ఆ 6 సైనికులు షిఫ్ట్ అయిపోక మళ్ళీ 6 సైనికులు వచ్చేవారంట.
వచ్చిన వారు మళ్ళీ వచ్చేవారు కాదంట. ఆ విధంగా ఈ ఒక పూటకు 6 సైనికులు అంటే హింసించేవారు, హింసించడానికి నియమించబడిన వారు ఆయన దగ్గర ఉంటుంటే నాకు పూటకు 6 దొరుకుతున్నారని ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తున్నాడు. నాకు పూటకు 6 దొరుకుతున్నారు సువార్త చెప్పడం ఈ ఖైదులో. వారికి ఇంకేం ఎక్కడికి వెళ్ళలేరు, నా దగ్గరే ఉంటారు, నేను చెప్పినంత తినవలసిందే. వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చేసేది ఏదో చేస్తారు. అది నాకు ఇట్స్ ఇమ్మెటీరియల్ టు మీ, అది నాకు అసలు సంగతే కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్ టు మీ, నాకు అది విషయమే కాదు. అది వారు నాకు అందుబాటులోకి వస్తున్నారు. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళు వెళ్ళిపోయాంట, మేము వాడిని చితకబాతుంటే వాడు మమ్మల్ని బ్రతిమాలుతున్నాడు, ఇందా కుష్ఠరోగి బ్రతిమాలినట్లుగా, ఆ అధికారి బ్రతిమాలినట్లుగా. బాబు మీరు ప్రభువుని నమ్ముకోవాలి బాబు, నాయన నమ్ముకోవాలి, మీకు తెలియదు బాబు, తెలియక ప్రభువును సిలువేశారు, తెలియకేశారు కదా నాయన. తర్వాత సైన్యాధిపతి ఏమన్నాడు, శతాధిపతి ఏమన్నాడు, ఆ నీతిమంతుడు, ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన దేవుని కుమారుడు అని అన్నాడే, తెలియకేశాడు బాబు సిలువ. అది తెలిస్తే ముందు ఎగిపోను, మీరు కూడా తెలియక చేస్తున్నారు సార్, నన్ను కొట్టారు కానీ మీరు ప్రభువుని నమ్ముకోండి. ఏంటి ఇలాగంటాడు, ఏంటారు వాడు, అందులో ఉన్నాడు ఒకడు వచ్చాడు, కొత్తగా వచ్చాడు వాడు అని ఇంకో 6 చెప్తున్నారంట. 6 చాలా ఆసక్తి వెళుతున్నారంట ఆయన మాటలు విందామని. కాబట్టి ఆ విధంగా నాకు పూటకు 6 దొరుకుతున్నారు. అందువలన నేను ఇక్కడ ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించండి. ఇంకా నేను చాలాసార్లు అంటే పౌలు నేను చెరసాల్లో ఉన్నందుకు విచారిస్తున్నాను అనట్లేదు, సువార్త మరి ఎక్కువగా ప్రబలుచున్నది అని నేను సంతోషిస్తున్నా, మీరు కూడా సంతోషించండి. ప్రియులారా, దేవుని సేవకులు కొన్నిసార్లు మా ప్రాంతంలో సువార్త ప్రకటిస్తామని పత్రికలు తీసుకుని ఉద్యోగస్తులు 3 జీపులు వేసుకొని వచ్చారు. అసలు మేము ఇంతవరకు 34 సంవత్సరాల నుంచి ఉంటున్నాను అక్కడ. నేను ఒక్కసారే ఒక యుక్తిగా సాధు చెల్లప్పని ఒక ఆయన నాకు కొంచెం సన్నిహితుడుగా ఉన్న దైవజనుడు ఉన్నారు. ఆయన ఒకసారి మా దగ్గరకు వచ్చినప్పుడు పిలిచి యుక్తిగా మీటింగ్ పెట్టాం. దైవోపదేశములు, జగద్గురు భక్త సాధు చెల్లప్ప, అంటే జగద్గురు దేవుడని, ఆయన భక్తుడు సాధు చెల్లప్పని, అట్లా యుక్తిగా కొన్ని పదజాలం వాడి మేము ఆ మీటింగ్ పెట్టి ఒకే ఒక గాస్పల్ మీటింగ్ పెట్టాం. ఇంతవరకు సిద్దిపేటలో ఒక్క గాస్పల్ మీటింగ్ పెట్టాం 34 సంవత్సరాల్లో. అంటే చాలా ఆటంకాలు విరివిగా ఉంటుంటాయి కనుక అది ఎప్పటికప్పుడు చేయలేము అలాగా. సరే, అయితే వీళ్ళు సువార్త ప్రకటించడం 3 జీపులు వేసుకొచ్చారు. నేను చెప్పాను, మీరు జీపులు వేసుకొచ్చారు, ఇది గందరగోళం ఉంటుంది, పైగా మా సంఘస్థుల సేవకెళ్ళిన వారిని ఆధారం చేసుకుని చేస్తున్నారు, రేపు మీరు 2 రోజులు చేసి వెళ్ళిపోతారు, మరి రేపు వాళ్ళు అక్కడ ఉండాలి కదా అని చెబితే, లేదు మేము ఎంఆర్ఓ దగ్గర నుంచి మ్యాప్ తీసుకొచ్చాము, దాన్ని మండలాలు ఎన్నో చూసాము, గ్రామాలు ఎన్నో చూసాము, ప్రజలు ఎన్నో చూసాము అని పెద్ద పెద్ద మ్యాప్లు చూపిస్తున్నారు. 34 ఏళ్లలో ఒక్క మ్యాప్ చూడలేదు నేను ఇంతవరకు. ఇక ప్రజలు ఎందరైతేనేమి, మండలాలు ఎన్ని అయితేనేమి, గ్రామాలు ఎన్ని అయితేనేమి, ప్రభు పని చేసుకుంటూ వెళుతున్నాం అంతే, అలా సాగుతూ ఉన్నాం అనుకున్నాం. మంచి దైవజనులు కొంతమంది ఆయా స్థలాల నుంచి వచ్చి కూడా సిద్దిపేటలో చేరి మంచి సేవ చేస్తున్నారు, బాగుంది, సంతోషంగా ఉన్నాం. వీళ్ళొచ్చి అలా వెళ్ళేసరికి ఆ జీపులు గాలి ఇప్పేశారు, వీళ్ళని కొట్టారు, పత్రికలు చింపేశారు, బైబిల్ కొప్పేసి కాల్చేశారు, వీళ్ళని తరిమేశారు, బూతులు తిట్టుకుంటాయని చేశారు. ఇవన్నీ సాక్ష్యాలు చెప్పుకుంటా తిరుగుతున్నారు. అయితే నేనన్నాను, ఆ తర్వాత నేనప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నేను యాక్చువల్గా ఫస్ట్ డే ఉన్నాను, తర్వాత ఇవన్నీ జరిగినప్పుడు నేను లేను. నేను అడిగాను వారిని, మీరు ఇక్కడ రావడం దెబ్బలు తిండాక, ఇక్కడ రావడం పత్రికలు కాల్చేశారని చెప్పుకోడాక, జీపులు గాలిప్పేశారని చెప్పుకోడాక, బైబిల్ కాల్చేశారని చెప్పుకోవడానిక మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు? సువార్త మరి చేశారా పని? వెళ్ళిపోండి, నోరు మూసుకొని ఊరుకోండి అంతేక. మేము చేయలేకపోయామని ఆడవండి అంతేగాని ఈ ప్రకటనలను ఎందుకు? జీపు గాలిప్పేశారు ఎందుకు? వాటి వల్ల ఏంటి ప్రయోజనం అంటే మెప్పు పొందడానికి, మీరు మెప్పు పొందడానికి. వాళ్ళు దెబ్బలు తిన్నారంట, వాళ్ళు ఇదే గాయాలు పొందారంట, కాల్చేశారంట అని చెప్పుకోవడానికి. పౌలు అలా చెప్పుకోవడం లేదు. పౌలు ఎక్కడైనా సరే మీరు గమనించండి, ఆయన బాధల కంటే బాధపడ్డ సేవకుడు ఇంకెవరూ లేరు సేవలో. కానీ ఎక్కడైనా ఆయన బాధల గురించి,
ఆయన ఒకసారి కొరింథీయులకు తన యొక్క సేవను తిరస్కరిస్తున్న వారికి తన సేవ, ఆయన ఎలా సేవకుడో ఎలా సేవ చేశాడో రుజువు చేసుకోవడానికి 2వ పత్రికలో 11వ అధ్యాయంలో ఆ వచనాలు రాశాడు. ఆయన ఏంటంటే బాధలు పడ్డాడు రాశాడు. ఎందుకంటే నేను మీ ఎదుట తృణీకరించబడిన వాడిని అవుతున్నాను. ఆ దొంగ బోధలన్నీ మీరు వింటూ వారి యొక్క ఉద్దేశాలు మీరు అనుసరించి మీ మధ్యలో ఇలా సేవ చేసిన మీరు తిరస్కరిస్తున్నారని చెప్పుకొచ్చాడే. కానీ ఆయన ఎక్కడా కూడా ఇలాంటివి చెప్పి తను ఇతరుల చేత ఆ సింపతి గెయిన్ చేద్దామని, ఇతరులు అయ్యో పాపం పౌలన్నా అని ఈ రోజున అలా చెప్పుకోవడం వల్ల మరి చాలామంది జాలిపడి వారికి ఎక్కువ సహాయము చేస్తూ వస్తున్నారు. కనుక నేను వాళ్ళకి చెప్పాను, మీరు అవి చెప్పొద్దు. ఒక యవనస్తుడు సేవకి వెళ్తున్నాడు హిమాచల్ ప్రదేశ్కి. వెళుతూ ఉంటే చివరిగా ప్రార్థన చేసే ముందు నేను తనకి ఈ మాటలు చెప్పాను, 3 చెప్పాను, అందులో ఒకటి చెబుతున్నాను. అదేమంటే, నువ్వు వెళ్ళిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ నార్త్ చాలా భయంకరమైంది, పైగా నువ్వు వెళుతున్న పార్ట్ మరీ భయంకరమైంది. కాబట్టి అక్కడ నీ కాళ్ళు ఎరగొట్టవచ్చు, నీ చేతులు తెగ నరకొచ్చు, నీ కళ్ళు పొడవచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు నీకు. కనుక నీవు నాకు లెటర్ రాసేటప్పుడు నీకేం జరిగిందో రాయొద్దు ఎప్పుడు కూడా. మా సంఘం నుంచే వెళుతున్నాడు కనుక నేను ఈ మాట చెప్పాను, నీకేం జరిగిందో రాయొద్దు, కానీ నీ వల్ల వాళ్ళకేం జరిగిందో రాయి. నీ వల్ల వాళ్ళకేం జరగకపోతే నోరు మూసుకు ఉత్తరాలు రాయక్కర్లేదు. నాకు నా కాలు ఎరగొట్టారు, హాస్పిటల్లో ఉన్నాను, ప్రార్థన చేయండి, ఇలాంటి మాటలు రాయొద్దు. ఇవన్నీ ఎరిగి వెళుతున్నాను, ఎరగక వెళ్ళడం లేదు కదా. అందువలన పౌలు తన యొక్క బాధలు చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆయన 12వ వచనంలో చెబుతున్న మాట ఏంటంటే, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో, నేను పట్టబడ్డాను, పిలువబడ్డానంటే ఏదో పిలిచి పంపించబడ్డం కాదు, నన్ను పిలిచి సేవ చేయాలని అలా కాదు, నన్ను ఆయన పట్టేసుకున్నాడు అంతే. ఒక సేవకుడు సేవకు వెళితే వాళ్ళ అన్న చాలా బ్రతిమాల, నువ్వు ఇంత చదువుకున్నావురా, ఇంత మేధావి, ఇన్ని మంచి మార్కులు వచ్చి నీకు ఇంత పెద్ద ఉద్యోగం వచ్చేది, కానీ నువ్వు ఏంట్రా ఆ అడవి ప్రజల మధ్యకు పోయి అనాగరికుల మధ్యకు పోయి సేవ చేస్తున్నావు ఏంట్రా నువ్వు అంటే, లేదన్నయ్య అదేం వద్దన్నయ్య, ప్రభు నన్ను పిలిచాడు, నేను దేనికి ట్రై చేయనన్నయ్య, నేను వెళ్తున్నానన్నయ్య, రాశాను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాశాను, కానీ లేదన్నయ్య అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అప్పుడప్పుడు చెప్తున్నాడు, బ్రదర్ మా వాడిని దేవుడు దెయ్యంలా పట్టుకున్నాడు అనేవాడు. మా వాడు దేవుడు ఎలా పట్టుకున్నాడంట, దెయ్యంలా పట్టుకున్నాడంట, ఎంతకి వదులుతా లేదంట దేవుడు. కాబట్టి అట్లా దేవుడు మనల్ని పట్టుకున్నాడా? పౌలు అంటాడు, అలా పట్టుకున్నాడు నన్ను దేవుడు అని చెబుతున్నాడు. చెబుతూ వినండి ఆ ముందుకు వెళ్ళి మాట, నేను దానిని పట్టుకొనవల్లని పరిగెత్తుచున్నాను. దేని నిమిత్తము నన్ను ఆయన పట్టుకున్నాడో దానిని పట్టుకొనుట అనేటువంటి మాట. ప్రియులారా, ఇక్కడ దానిని పట్టుకొనుటకు వెళ్ళుచుండడం అనేది సమర్పణ. దేవుడు పట్టుకోవడం అనేదేమో పిలుపు, దాన్ని ఈయన పట్టుకోవడా పరిగెట్టడం అనేది సమర్పణ. సమర్పణకి ఈ మధ్యలో ఒక నిర్వచనం చెబుతున్నాను. సేవకుల కోడికలో బ్రహ్మస్వామి గారు కూడా ఉన్నారు ఆ రోజున. సమర్పణ అనగా ఒక ఉద్దేశం యొక్క నెరవేర్పు, రాసుకుంటే కూడా మంచిదే మీరు, ఒక ఉద్దేశం యొక్క నెరవేర్పు నిమిత్తము చనిపోవుట కొరకు బ్రతుకుట. ఒక ఉద్దేశం యొక్క నెరవేర్పు నిమిత్తము చనిపోవుట కొరకు బ్రతుకుట, అది సమర్పణ అంటే అర్థం. దాన్ని నేను ఫిలిప్పీ పత్రికలోనే చూపించాను, దానికి రెఫరెన్స్ 2వ అధ్యాయంలో 30వ వచనం, ఫిలిప్పీ పత్రిక 2:30. మళ్ళా రాసుకునే వాళ్ళకి మరోసారి నేను రిపీట్ చేస్తాను ఆ మాటను. ఒక ఉద్దేశం యొక్క నెరవేర్పు నిమిత్తము చనిపోవుట కొరకు బ్రతుకుట. అది ఏంటి నీ ఉద్దేశము? నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో అదే నా ఉద్దేశం. దేని నిమిత్తం పట్టబడ్డానో అదే పట్టుకొనుట నా ఉద్దేశం. దాన్ని పట్టుకొనుటలో నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకొనుట లేదు అని చెబుతున్నాడు. దానికి ఉదాహరణగా ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో చూడండి 30వ వచనం 29-30. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక, ఎపఫ్రొదితు గురించి రాస్తున్నాడు పౌలు ఈ మాటను. క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. అతడు క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకై
సిద్ధమై ఉండెను. అనగా చావునకైనా సిద్ధమయ్యాడు, లేక చావుకు సిద్ధమయ్యే వరకు కూడా క్రీస్తు పని వదలడం లేదు. ఏది తనకు అప్పగించబడిందో, దేనిని చేయుటకు తాను ఒప్పుకున్నాడో, అంటే ఫిలిప్పి పట్టణం నుంచి రోమా పట్టణం వరకు ఆ చెరసాల్లో ఉన్నటువంటి పౌలుకు అందించడానికి ఫిలిప్పీలు పోగు చేసిన సామాగ్రి మూటను తాను ఎత్తుకొని బహుశా 750 మైళ్ళ దూరం నేను వెళ్ళి ఆయనకి ఇస్తానని ఒప్పుకున్నాడు. దాని నిమిత్తము ఆయన చావునకైనను సిద్ధపడ్డాడు. అది సమర్పణ. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఆయన నన్ను పట్టుకున్నాడు, దాన్ని నేను పట్టుకోవాలి. ఇప్పుడు ఆయన దేని నిమిత్తం పట్టుకున్నాడో దానిని నేను పట్టుకోవాలి. ఇప్పుడు దాని కొరకు నేను చాలా వేగిరముగా పనిచేస్తున్నాను, స్పీడ్గా పనిచేస్తున్నాను. ఎందుకంటే దాన్ని పూర్తిగా పట్టుకోవాలి. నేనేదో సోమరిగా లేక వీలైనప్పుడు నేను అనుకూలం ప్రకారం కాదు, నేను పరుగులు పెట్టి ఆ పని చేయాలి. 13వ వచనంలో సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అంటాడు. పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. ఇంత సేవ చేసిన తర్వాత ఇంకా ఆయన ఆ యొక్క కన్ఫర్మేషన్లోకి రావడం లేదు. ఐఎమ్ నాట్ ఎట్ సాటిస్ఫైడ్, నేను ఇంకా తృప్తి చెందలేదు. ఆయన నన్ను దేని నిమిత్తం పట్టుకున్నాడో దాన్ని పట్టుకున్నట్టులో నేను ఇప్పటి వరకు పడిన ప్రయాస, ఆ ఖైదులు, ఆ కొరడా దెబ్బలు, ఆ నిందలు, ఆ అగచాట్లు, ఆ జాగరణలు, ఆ ఉపవాసములు, ఇవన్నీ కూడా జరిగినప్పటికీ నేను ఇంక అనుకోవడం లేదు, నా పని పూర్తయిందని నేను అనుకోవడం లేదు అని అంటూ, నేను ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై, వెనక ఉన్న వాటిని మరచుట. సేవకుడు చేస్తున్న రిపీటెడ్గా చేస్తున్న పొరపాటు ఏంటంటే వెనక ఉన్న వాటిని మాటికి జ్ఞాపకం చేసుకోవడం, జ్ఞాపకం చేయడం కూడా. వెనక ఉన్న వాటిని అంటే అవి విజయాలు కావచ్చు, అపజయాలు కావచ్చు. విజయాలను బట్టి అతిశయించడం కానీ, అపజయాలను బట్టి మనము కృంగిపోవడం కానీ, వెనక ఉన్న వాటి విషయంలో మనము పట్టింపు కలిగి వాటిని చెప్పుకుంటూ, వాటిని బట్టి మనము ఘనపరచబడుతూ, ప్రజల చేత మనము అలాంటి కార్యములు చేసిన గొప్ప దైవజనుడని వారి చేత అభిమానాన్ని మనం వారి దగ్గర తీసుకుంటూ, ఆ విధంగా ఎక్కువ అభిమానులు సంపాదించుకుంటూ మనము వెనుకున్న వాటిని చాటుకుంటూ ఉంటే తర్వాత పనిని ఎవరు చేస్తారు? ఒక పెయింటరు ఒక పెయింటింగ్ తను పెయింట్ చేసిన ఎగ్జిబిషన్లో పెట్టాడంట. అయితే అక్కడ చాలామంది ప్రముఖులు వచ్చారు, చాలా గొప్ప ఒకదాని మించిన ఒక పెయింటింగ్ ఉంది, వాటన్నిటినీ కూడా వాళ్ళు కొనుక్కున్నారు, లేక వేలం వేస్తున్నారు, చాలా విలువైనవి తీసుకెళ్తున్నారు. అందులో ఒక ఆయన అనుకున్నాడంట, అసలు నేను ఇందులో సెలెక్ట్ చేసుకోవడం కంటే నేను అసలు పెయింటర్ని అడుగుదాం, ఇందులో ఏది బెస్ట్ పెయింటింగ్ అది కొనుక్కుందాం అనుకున్నాడంట. అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడంట. అక్కడ వందలాది పెయింటింగ్స్ ఉన్నాయి, అవి సీనరీస్, బొమ్మలు అవన్నీ ఉన్నాయి, విలువైనవి. మరి అవన్నీ చూసి వచ్చాను నేను, కానీ బెస్ట్ పెయింటింగ్ ఏదో చెప్పండి, అది కొనుక్కుందాం అనుకుంటున్నాను, మీరు వేశారు కానీ మిమ్మల్ని అడుగుతున్నానంటే ఆయన అన్నాడంట, యూ కమ్ నెక్స్ట్ టైం, నెక్స్ట్ ఈజ్ ద బెస్ట్ అన్నాడట. ఇప్పుడు కొనుక్కోవద్దాం, నేను నెక్స్ట్ అయిపోతున్నానే, అది వీటన్నిటికంటే మించి ఉంటుంది అన్నాడట. అర్థమైందండి? అది కొనండి, ఇది కొనండి, ఇవన్నీ ఇలాగేస్తాను, ఇందులో ఈ 3 అంటే నాకు చాలా ఇష్టం, 3 కొనుక్కెళ్ళండి, ఇలా చెప్పడం లేదు. ద నెక్స్ట్ విల్ బి ద బెస్ట్. దేవుని సేవకులమైన మనము నిన్నటి వరకు చేసిన సేవ కంటే తర్వాత రేపు చేయబోతున్న రాత్రి మనం కలలు గంటూ ఆశపడుతూ మన నిద్రలోకి జారిపోవాలి. మనం రేపు ఇంకా ఎక్కువ నేను సేవ చేస్తూ ఉన్నాను, ఇలా చేయాలి, అలా చేయాలి అనేటువంటి ఆశతో మన నిద్రలోనికి జారిపోవాలి. లేచిన వెంటనే అసలు మన ఆశ మనం లేపుతుందని మనకు అర్థమవుతుంది. ఆ ఆశలో మనం కొనసాగిపోవడానికి ఎంతోసేపు బ్రష్ నోట్లో పెట్టి అటు తిరిగి వాళ్ళతో మాట్లాడి, పక్కింటి వాళ్ళతో మాట్లాడి, ఎప్పుడు ఎక్కడ ఊసి ఎప్పుడో 7 గంటలు పెట్టిన బ్రష్ 8:30కి మొహం గడగడం, ఇలాంటి పనులు మనం చెయ్యం.
స్నానానికి వెళితే బాత్రూంలోనే అరగంట మొత్తం 3 బకెట్లు ఏవో 2 సబ్బులు అరిగిపోయేలాగా అదంతా చేసి బయటకు వచ్చి బట్టలు వేసుకుని అంతా చేసేసరికి బాగా 10-10:30కి ఏదో బయటికి అలాగెళ్ళి ఇలాగొచ్చి మళ్ళీ లంచ్ టైం అయిపోయింది, మళ్ళీ తినేసి మళ్ళీ పండుగ. ఇలాంటి పనులు చెయ్యం మనం ఆ ఆశ మనల్ని లేపితే, మనం లేస్తే ఆ ఆశతో నిజముగా మనం ఒక సైనికుని వలె మనం పని చేయగలుగుతాము. మనం నిన్నటి కంటే శ్రేష్టమైన పని మనం చేయగలుగుతాం. కనుక పిలుపు యొక్క విలువ మనకు అర్థం కావాలి. ఆ వచనాన్ని మరలా చదువుతాను చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశం ఆయన వెళ్ళాడు. కానీ అది ఎక్కడుందో ఆయనకి తెలియదు. కానీ ఎక్కడ ఉందో తనను పిలిచిన వానికి తెలుస్తూనే ఆయనకు తెలుసు అంతే. ఇది అబ్రహాము యొక్క విశ్వాసం. అతడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమి నమ్మాడు? ఆ ప్రదేశం తెలియదు, నాకొక స్వాస్థ్యం ఉంది, అది ఎక్కడో నాకు తెలియదు, పిచ్చోడు అన్నట్లుగా ఉన్నాడు. అది నన్ను పిలిచిన వానికి తెలుసును అని లేచి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే ఆ ఊరు అనే ఊరిలో మెస్సొపొతామియా ప్రాంతంలో వాళ్ళంతా పిచ్చోడు అనుకుంటున్నారు. మళ్ళీ దాన్ని తీసుకుపోతున్నాడు ఎక్కడికో భార్యని. ఇదేంటి వీడు పిచ్చోడు, ఆ ముసలాన్ని విడిచిపెట్టి, లేక చచ్చిపోయిన సోదరుని యొక్క ఈ అమ్మాయిని కన్న తల్లి ఎవరో కొంచెం లేచి నిలబడి అమ్మాయిని తీసుకెళ్తే మంచిది, మా మీద దాడికి విడిచిపెట్టినట్టుంది మీ అమ్మాయిని, సిగ్గుపడకమ్మా తీసుకెళ్ళి, ఏం కాదు, గమనించండి. కనుక ఆయన బయలుదేరి వెళుతున్నప్పుడు అనేక మంది అనేక రీతులుగా ఆక్షేపణ చేసి, ఎక్కడికి వెళుతున్నావు అబ్రహామా అని అడిగితే, అబ్రాము, అప్పుడప్పుడు అబ్రహాం అంటే క్షమించండి, అయితే ఎక్కడికి వెళ్తావు అబ్రామా అని అంటే, నాకు తెలియదు, ఎవడన్నా ఉంటాడా ఇలాంటోడు లోకంలో అని ఎవరైనా అనుకునే మాటే అది. కానీ ఆయన వెళ్ళాడు. దేవుని సేవకులు అంత అమాయకంగా ప్రభు పైన ఆధారపడడం నేర్చుకోవాలి. అంత అమాయకంగా, అంత గుడ్డిగా నమ్మొద్దు అంటారు. గుడ్డిగా ఎవరు నమ్మొద్దు, దేన్ని నమ్మొద్దు, కానీ దేవుని నమ్ము. గుడ్డిగా ఎవరు నమ్మొద్దు నిజమే, కానీ దేవుని నమ్మడంలో గుడ్డిగానే నమ్మాలి. జ్ఞానంతో నమ్మడం కాదు దేవుణ్ణి. గుడ్డిగానే, బ్లైండ్గా నమ్మాలి, అమాయకంగా నమ్మాలి, అంతే. ఆయనను నమ్ముట యందు నీ ప్రమేయం ఏమీ ఉండకూడదు, నేను అనే ప్రమేయం ఉండకూడదు, అంతా ఆయన ప్రమేయమే ఉండాలి. నీవు దేవుడు గనుక, ఆయన అంటాడు దావీదు, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం అంటాడు. కొన్ని అనుభవాలను చెప్పడం లేదు ఆయన ఆ మాట. నీవు దేవుడు గనుక ఖచ్చితంగా నీ మాట సత్యమై ఉంటుందంతే, నేను నమ్ముతున్నాను అంటాడు ఆయన. నువ్వు మాట ఇచ్చావు, నువ్వు దేవుడవు గనుక నీ మాట సత్యం. నాకు ఇస్తున్న సంతానమును నీ సన్నిధిలో ఉండునట్లుగా, నా సింహాసనం ఉండునట్లుగా కాదు, నీ సన్నిధిలో ఉండునట్లుగా నీవు కృపచూపమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కనుక ప్రియులారా, ఈ పిలుపును ఆయన అందుకున్నాడు. ఇప్పుడు నేను కొన్ని వచనాలు త్వరగా చూపిస్తాను, ముగింపులోకి వెళ్ళవలసింది కనుక పిలుపు యొక్క విలువలు చెబుతాను మీకు నేను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో, మనము పరలోక సంబంధమైన పిలుపును పొందిన వారము గనుక మన పిలుపులో పరలోకపు విలువలు ఉన్నాయి, భూ సంబంధమైన విలువలు కాదు మన పిలుపులో ఉన్నాయి. మన పిలుపును బట్టి భూ సంబంధమైన విలువలు మనము సంపాదించుకుందాము అంటే అని మనం సేవకొస్తే మనము ఆయన పిలుపు యొక్క విలువ ఎరగని వారమని అర్థం. ప్రియులారా, ఒక మాట చెబుతాను వినండి. మనం సేవకులమై పరలోక సంబంధమైన విలువలను కాక భూ సంబంధమైన విలువలను సంపాదించుకోవడానికి ఎన్ని ఇంటర్నెట్లు ముందు పెట్టుకుని ఎన్ని ప్రయత్నం చేసి స్పాన్సర్స్ కొరకు ఎంతకాలం రాత్రింబగాళ్ళు తంటాలు పడినప్పటికి కూడా ఓ మాట చెప్తానేనండి మీకు జాగ్రత్తగా, మన దేశంలో మోసగాళ్ళై అభివృద్ధి చెందినంతగా మనం అభివృద్ధి చెందలేం, స్మగ్లర్స్ అభివృద్ధి చెందినంతగా మనం చెందలేము, గజ దొంగలు అభివృద్ధి చెందినంతగా మనం చెందలేము, అలాగే సాతానుని ఆరాధించుచున్న వారు అభివృద్ధి చెందినట్టుగా మనము చెందలేము. కనుక ఈ పిచ్చి ప్రయత్నాలు, ఈ వంకర వేషాలు,
ఇవన్నీ మనం విడిచిపెట్టి, ప్రభువా నీవు నన్ను పిలిచినప్పుడు నా పిలుపు పరలోక సంబంధమైంది కనుక పరలోకపు విలువలు కలిగి నేను జీవించాలి. అది మొదటి మాట. రెండవ మాట, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఉన్నతమైన పిలుపు అంటాడు. దేవుని, ఫిలిప్పీ పత్రిక 3:14లో దేవుని ఉన్నతమైన పిలుపు అంటే ఆ పిలుపులో ఉన్నతమైన విలువలు ఉన్నాయి. పరలోక పిలుపులో పరలోకపు విలువలు ఉన్నాయి, ఉన్నతమైన పిలుపులో ఉన్నతమైన విలువలు ఉన్నాయి. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుని పిలుపు పరిశుద్ధమైనది గనుక పరిశుద్ధత అను ప్రధానమైన ఆధ్యాత్మిక విలువలు మన పిలుపులో ఉన్నాయి. ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడని అక్కడ రాయబడి ఉంది. కనుక మనము మన ఆధ్యాత్మికమైన జీవితంలో పరిశుద్ధమైన విలువలను మనం కలిగి ఉన్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుని పిలుపులో నిరీక్షణ ఉన్నది. మనము నిరీక్షణ కలిగిన వారమయ్యుటకు పిలువబడితిమి కనుక నిరీక్షణ ఉంది మనకి. అనగా నిరీక్షణ అనే మాట మనల్ని నిశ్చింతగా కాపాడే మాట. అది మన నిశ్చింతగా ఉండునట్లుగా మనల్ని కాపాడుతుంది. కనుక మనకు నిశ్చింతతో కూడిన ఆధ్యాత్మిక విలువలు అందులో ఉన్నాయి. అంటే ఆ మాట ఇలాగ మనం అర్థం చేసుకోవాలి. ఎవరికో మేడ ఉంది, మనకి చిన్న డాబా ఉందో లేక ఒక చిన్న పెంకుటిల్లు ఉందో, మనం నిశ్చింతగా ఉన్నాము. వాడు మేడ ఉండి విలువ గలవాడు, మనము పెంకుటిల్లుండి కూడా మనము విలువ గలవారమే. అతడు అందులో కంఫర్ట్ కూడా మనం ఇందులో కంఫర్ట్గా ఉన్నాం మనం. అది దీని అర్థం అదన్నమాట. అది మన నిరీక్షణ ఏంటంటే ఈరోజు మనకేముందో దాన్ని మనము త్వరలో విడిచిపెట్టబోతున్నాం. ఒక ఆయన 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. అటువైపు వెళుతున్నాను నెల్లూరు జిల్లాలో. నేను ఆగి, అన్న మీరు వచ్చే రోజున దిగే రోజున డే టైం మీకు మీటింగ్ లేదు కనుక నేను ఓపెనింగ్ పెట్టుకుంటానన్నాడు. 4 అంతస్తు పైకి పెట్టాడు, ఎక్కించాడు మెట్లు బాగా మమ్మల్ని. అయితే చాలా ఎక్కువైపోయింది, పైకి వెళ్ళిపోయింది అది. అయితే అక్కడ ఇంజనీర్ ఉన్నాడు, ఆయన కూడా క్రిస్టియన్నే. చాలా బలమైన పిల్లర్స్ వేసి చాలా హెవీ స్టీల్ వాడి దీన్ని కట్టడం జరిగింది. చాలా బ్రదరు చెప్పే కొద్దీ నేను ఖర్చు పెట్టేసి అయిపోయిందన్న, పైకి వచ్చేసింది, ఇంత అనుకోలేదు, ముందు ఇంతే అనుకున్నాం, ఇంత అయింది అంత అయింది అన్నాడు. అని ఇంత ఇయ్యాలంటే ఎంత పునాది చేశారో లోపలికి అన్నాడు ఒక ఆయన, ఒక బ్రదర్. అప్పుడు నేనన్నాను, వీళ్ళు ఎంత లోపలికి పునాది వేసినా పునాది లేని భూమి మీద వేశారు వాళ్ళు. అసలు దానికే పునాది లేదు, అది నీళ్ళ మీద తేలుతుంది, అది ఎప్పుడో పుట్టుకుమాడదు ఇలాగా. కాబట్టి పునాది లేని దాని మీద పునాదులు ఎంత వేసినా అది పెద్ద గ్యారంటీ ఉన్న బిల్డింగ్ ఏమీ కాదులే అని నేను మాట చెప్పాను. బ్రదరు, ఈ ప్రక్కన ఒక ఇల్లు ఉంది, ఆ ప్రక్కన ఇంత మేడ ఇంకోటి ఉంది, ఈ మధ్యలో పాపం ఒక సన్నగా సందుంటే వాళ్ళు ఎవరో పేదవాళ్ళు, పురాతనం వాళ్ళ స్థలం అనుకుంటా, ఒక పెంకుటి ఇలా వాలుగా వేసుకుని అందులో ఉంటున్నారు. వాళ్ళ సైకిల్ రిపేరర్స్ అంట వాళ్ళు. నేనన్నాను, ఈ భూమి కదిలినప్పుడు ఈ ఇల్లు, ఆ సందులో ఉన్న ఇల్లు, ఆ ఇల్లు ఇవన్నీ కూలిపోతాయి, ఎవడెక్కి వేడుతాడు అన్నాను నేను. ఎవరికి ఎక్కువ గాయములు, ఎవరికి ఎక్కువ దెబ్బలు, ఎవరికి ఎక్కువ నష్టం. కాబట్టి మన ఉబలాట పడే బ్రతకొద్దు. మన పిలుపు పరలోకపు విలువలు కలిగినటువంటి పిలుపు, అది ఉన్నతమైనటువంటి విలువలు కలిగింది. ప్రధాన లక్షణమైన పరిశుద్ధతతో కూడిన విలువలు మనకున్నాయి. నిరీక్షణ కలిగిన నిశ్చింతతో కూడిన విలువలు మనకున్నాయి. మరొక మాట చివరిగా ఫిలిప్పీ పత్రిక 3:14లోనే దేవుని పిలుపులో విలువైన బహుమానములున్నాయి. ఫిలిప్పీ పత్రిక 3:14 దేవుని పిలుపులో విలువైన బహుమానములు ఉన్నాయి. ఆ బహుమానాలు అవి చాలా విలువైనవి. ఈ లోకములో మనము ఎంత సాధించినా, ఎంత జయించినా మనకొచ్చే బహుమానాలన్నీ కూడా ఈ బహుమానాలు సాటి అయినవి కాదు. ఎన్ని పొగడ్తలు మనకున్నా, ఎందరి చేత మనం గణపరచబడినా ఆ బహుమానం అంత బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే చాలు అనే బ్రతకాలండి మనం. చాలు, ఇంకేం కావాలి చెప్పండి. ప్రపంచం ఎదుట
బంగారు వీధులు ఉంటాయో లేవో, ఇక ఏవో మెడల్స్ మనకేవో వజ్రాలు, వైడూర్యాలు, సునేయములు, ఇవన్నీ కూడా ఇవన్నీ తలంచుకుంటూ మనం ఏదో ఆలోచించడం కాదు. ప్రభువు నోట బళ నమ్మకమైన మంచి దాసుడు చాలండి. ఆ తర్వాత ఆయన ఎక్కడ పెట్టినా ఉందాం, పర్వాలేదు, చాలు. ఆ మాట, ఆ ఒక్క మాట కొరకు మనం సేవ చేయాలి, ఆ ఒక్క మాట కొరకు బ్రతకాలి, ఆ మాట అనిపించుకునే గురి కలిగి బ్రతకాలి. మనం దేశంలో నమ్మకమైన వారి గురించి ఆయన వెతుకుతున్నాడు. బ్రద్దలైన సందుల్లో నిలబడ్డాక ఎవడైనా ఒకడున్నాడని వెతుకుతున్నాడు. దొరకడం లేదు ఆయనకి. నమ్మకమైన వాడు ఆయనకి కావాలి, చాలు. అది కనుక అది బహుమానం. మనకు బహుమానం ఏంటి చెప్పండి? బళా నమ్మకమైన మంచి ప్రపంచం ఎదుట ఆ మాట గొప్ప బహుమానము. ఇప్పుడు అబ్రహాము గురించి కొన్ని మాటలు చెప్తాను నా 5 నిమిషాల్లో. అసలు అబ్రహాము పిలువబడినటువంటి 4 సమయాల్లో ఆయన పిలువబడ్డాడు. చూడండి ఆ మాటలు అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాల్లో. ఇక్కడ స్టెఫెను చెబుతున్నటువంటి బోధలో దాన్ని మనం చూస్తాం. కానీ నిజానికి ఇది ఆదికాండంలో 12వ అధ్యాయం ముందు జరిగిన సంఘటన. అది 12వ అధ్యాయానికి ముందు జరిగింది. 7వ అధ్యాయంలో చూడండి, నేను చదువుతాను 1వ వచనము నుండి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు, ఇది మునుపు సంగతి, అనగా 11వ అధ్యాయం 31వ వచనంలోనే హారానులో కాపురం ఉన్నాడు ఆయన. దాని ముందు సంగతి చెబుతున్నాడు. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, అంటే 12వ అధ్యాయం ముందే, ఆదికాండం 12వ అధ్యాయం ముందే దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయన అన్నాడు, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశముకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. ఈ మొదటి పిలుపు ఆయన విమోచనార్థమైన పిలుపు. విగ్రహములను తయారు చేసుకుని జీవించే కుటుంబానికి చెందినవాడుగా మనం వింటుంటాం కదా. ఆయన అందులో నుండి జీవము గల దేవునిలోనికి పిలువబడ్డాడు. సేవకులమైన మనము ఈ సంగతిని మర్చిపోవద్దు. నిజముగా దేవుడు నిన్ను పాపములో నుండి, శాపములో నుండి, లోకములో నుండి, నీ ప్రాచీన స్వభావములో నుండి నిన్ను ఎప్పుడు విమోచించాడు. ఆ సంగతి తెలియకుండా నువ్వు సేవకుడు అయిపోతే నీవు దేవునికి సంబంధించిన సేవకుడు కాదు. సేవకుడు అవడమే కాదు, నువ్వు దెయ్యాన్ని నల్లగొట్టినా సరే దేవునికి సంబంధించిన వాడవు కాదు. అంతేకాదు, నువ్వు ప్రవచనాలు చెప్పినా సరే దేవునికి సంబంధించిన వాడవు కాదు. అంతేకాదు, నువ్వు అద్భుతాలు చేసినా సరే దేవునికి సంబంధించిన వాడవు కాదు. నేను ఎలా చెబుతున్నాను ఆ మాట? యేసు ప్రభు కొండెక్కి చెప్పాడు 7వ అధ్యాయంలో 22-23 వచనాల్లో, ఆ ప్రభువా మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ప్రవచించలేదా అన్నారు. లేదా అంటే చేశారు, ఇవన్నీ చేయలేదంటే ఎట్లా? అక్కడ గ్రామం అంతా సాక్ష్యం ఇస్తారు. కానీ మీరెవరో నేను ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారు, మీరు అక్రమకారులు, మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను ఎరగనన్నాడు. నీ పేరట చేసేవి అన్నీ కావచ్చు, అయినా నేను మిమ్మల్ని, ఎంత ప్రమాదం అండి ఇది, ఎంత ప్రమాదం ఇది, ఎంత నిరాశ ఇది, ఎంత భంగపాటిది. మనము ప్రభువు రాకడలో ఈ మాట అనిపించుకుంటే ఆ తర్వాత మనకు పుట్టగతులు ఉన్నాయా? మార్చుకునే అవకాశం ఉందా? పశ్చాత్తాపాన్ని సరిచేసుకునే అవకాశం ఉందా? కనుక ఈ కూడికలే మనకు అనుకూలమైన సమయం. ఇప్పుడే మార్చుకోవాలి. కనుక దేనిని మనం క్రైటీరియాగా పెట్టుకోవద్దు, దేన్ని ఒక గొప్పతనంగా మనం పెట్టుకోవద్దు. ప్రారంభంలో నీ పిలుపు, రక్షణ పిలుపు నీకు ఒక ముద్రగా ఉండాలి. ఆ నిశ్చయత నీకుండాలి. నీ రక్షణ సాక్ష్యం చెప్పమంటే చాలా స్పష్టముగా మరొకరికి రక్షణను కలిగించు పురికొల్పునిచ్చేటట్లుగా నీ రక్షణ సాక్ష్యం, నా రక్షణ సాక్ష్యం ఉండాలి. అలాంటి సాక్ష్యం ఉందా? 2వ మాట 12వ అధ్యాయంలో 2వ పిలుపు, యెహోవా నీవు లేచి, ఆదికాండం 12:1, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి
నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఇక్కడ చాలా బాగా సేవకులు అర్థం చేసుకోవాల్సిన అసలైన మాట ఉంది. మనం ఎక్కడ తప్పుడు అడుగులు వేస్తున్నామో, ఎక్కడ తప్పుడు బోధలకు మనం మనసనిస్తున్నామో, ఆ తప్పుడు బోధను మనం కూడా బోధిస్తే మనకు లాభసాధకమని ఎక్కడైతే మనం మొదలు పెడుతున్నామో అది ఎంత ప్రమాదమో ఈ వచనం మనకు తెలియచేస్తుంది. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. ఎందుకు అలా చేస్తాను? నీవు ఆశీర్వాదముగా ఉండుటకు. అర్థమైందండి? నీవు ఆశీర్వాదముగా ఉండుటకు. ప్రియులారా, దేవుని సేవకుడు లోకానికి ఆశీర్వాదముగా ఉండాలి. నువ్వు లోకానికి ఆశీర్వాదముగా ఉండడానికే నిన్ను గొప్ప చేశాడు, నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను గొప్ప జనాంగంగా చేశాడు. నిన్ను దేవుడు అలాగెందుకు చేశాడంటే నీ కొరకు చేయలేదు, ఇతరుల కొరకు చేశాడు. మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. కానీ దేవుని సేవకుడు ఏమంటున్నాడంటే నేను దేవుని సేవ చేశాను కనుక ఇంత ఆశీర్వించబడ్డాను అంటున్నాడు. అంటే నువ్వు ఆశీర్వించబడిన మాట నిజమే, కానీ ఎందుకు ఆశీర్వదించను దేవుడు నిన్ను? ఇంతకు ముందులా సేవ చేయనక్కర్లేకుండా ఇప్పుడు కాలు మీద కాలేసి కూర్చోడాక, పడక కుర్చీలు కొనుక్కోడాక. ఇంతకుముందు నేను ఇలా చెబుతుంటాను. ఒక ఆయన అన్నాడు, ఎక్కడో కర్నూలు జిల్లాలో, ఓ బండి కొరకు ప్రార్థన చేస్తున్నానన్నా, నేను బాగా తిరిగి విలేజ్లో సేవ చేస్తాను, ఓ బండి కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అంటే నేనన్నాను, ఎందుకయ్యా అలాగ తిరిగి సేవ చేయలేదా, మళ్ళీ బండి కొరకు ప్రార్థన ఎందుకు అన్నాను నేను. చెప్పండి, మీరు చెప్పండి, బండి కొరకు ఎందుకు ప్రార్థన చేయొచ్చుండెను? ప్రశ్న మీకు కూడా. ఎందుకు బండి కొరకు ప్రార్థన చేయొచ్చుండెను? ఏమండి? ఇంకా ఆయన సైకిల్ తొక్కలేకపోవచ్చుండెను, నడవలేకపోవచ్చుండెను. తర్వాత ఆయనకి వెనకాల వచ్చేవాడికి బండి ఉండెను. కాబట్టి బండి కొరకు ప్రార్థన చేస్తానంటే నేను అన్నాను, బాబు నువ్వెన్ని గ్రామాలు తిరుగుతున్నావు? ఇప్పుడు 4 గ్రామాలు తిరుగుతున్నాను అన్నాడు. బండి కొంటే ఎన్ని గ్రామాలు తిరగాలి నువ్వు అంటే 10 గ్రామాల పైనే కవర్ చేయొచ్చు అన్నాడు. నేను అన్నాను, లేనిపోయింది ఎందుకయ్యా లెక్క, 4 గ్రామాలకు అప్పగించాయి లెక్క, 10 గ్రామాలు చచ్చూరుకుంటావు నువ్వు దేవుడి దగ్గర లెక్క అప్పగించడానికి. కాబట్టి సైకిల్ మీద తిరిగి చచ్చే వరకు ఆ 4 గ్రామాల లెక్కనే సరిగ్గా చూసుకో అని చెప్పాను నేను ఆయనకి. కనుక నన్ను దేవుడు అభివృద్ధి చేశాడు అంటాడండి. అభివృద్ధి ఏంటి? అభివృద్ధి చేశాడు నిన్ను. ఎందుకు చేశాడు? ఎవరి కొరకు చేశాడు? ఇంతకు సైకిల్ దొక్కేవాడు, లేక నడిచెళ్ళేవాడు, కనపడే వాళ్ళంతా పలకరించుకుంటూ పోయేవాడు. సైకిల్ దొక్కెళ్ళేవాడు కాస్త నెమ్మదిగా వెళ్ళి అక్కడక్కడ ఆగుతూ ఉండేవాడు. ఇప్పుడు ఇంటికాడ స్టార్ట్ చేసావంటే ఈ మధ్యలో ఎటు పోయినా పోనీ, నువ్వు ఎక్కడికో పోతున్నావు అంతే. కాబట్టి నీవు ఎందుకు ఆలోచిస్తున్నావు బండి కొరకు? నీ సుఖము కొరకే కదా, నీ స్టైల్ కొరకే కదా. బండి నడిపి ఆ బండి ఒకవేళ రిపేర్ వస్తే ఇంట్లో సైకిల్ ఉంది కానీ సైకిల్ వేసుకెళ్ళడు. ఎందుకంటే ప్రెస్టేజ్ కోసం. ఇప్పుడు అరే బండి మీద తిరిగినోడు సైకిల్ మీద తిరుగుతున్నాడు అనుకుంటారేమో జనమని. అంటే బండి ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన ప్రెస్టేజ్ కొరకు. ఇప్పుడు ఇంట్లోనే సైకిల్ ఉంది కదా, బండి పంక్చర్ అయింది, బయలుదేరాడంటే ఎక్కడికి వెళ్ళాలి, తాళం తీశాడు, స్టార్ట్ చేశాడు, కానీ అది స్టార్ట్ అవుతా లేదు, లేకపోతే పంక్చర్ అయ్యింది, స్టార్ట్ అయింది కానీ వెళ్ళడం లేదు. ఇది ఇంతెవరే పెద్దోడా రారా, అది చక్కెర ఒప్పుకోరారా, మెకానిక్ పెట్టరారా, ఆ మీటింగ్ ఎటన్నా పోని, ఆ రోజు పరిచయం ఎటన్నా పోని, ఇంట్లో సైకిల్ ఉంది కదా వేసుకెళ్ళొచ్చు కదా, తర్వాత పంక్చర్ చేయించుకోవచ్చు కదా ఖాళీ ఉన్నప్పుడు. అలా చేయించడం లేదు. కాబట్టి బండి దేని కొరకు? సేవ కొరకు కాదు, సుఖం కొరకు, లేక స్టైల్ కొరకు, లేక మరొకరికి ఉన్నది అనేటువంటి ఆ యొక్క మనస్సును తృప్తిపరచుకోవడం కొరకు వారితో పోటీగా ఆలోచిస్తున్నాడు. ఒక ఆయన బండి తీసుకొచ్చాడు, ఆ హెడ్ మీద గాడ్స్ గిఫ్ట్ అని ఉంది. ఆ హెడ్ మీద అది ఇప్పుడు ఏదో ఆంబోత్ హెడ్లాగా ఉంటాయి అన్నీ కూడా గాడ్స్ గిఫ్ట్ అని ఉంటే నేనన్నాను, బయటకు వచ్చా నేను ఆ గెస్ట్ హౌస్లో నుంచి, ఆ బండి పట్టుకున్నాడు ఆయన. నేను బయటకు వెళ్ళే ముందు
ఏం బాబు ఏదో గాడ్స్ గిఫ్ట్లు బాగా దొరుకుతున్నాయట కదా, దొరుకుతున్నట్టున్నాయి కదా నీకన్నాను. అవునన్నా, దేవుడిచ్చాడన్నా అద్భుతంగా అన్నాడు ఆయన. సరే అయిపోయింది, బాగానే ఉంది, వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత నేను అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు నాకు తెలిసిన ఆయన, ఆయనతో ఏదో మాట్లాడుతూ ఉండగా ఇతను పరిచర్య సంబంధమైన మాట వచ్చినప్పుడు, బ్రదరు బుర్రలు తినేస్తాడు బ్రదరు, వచ్చి కూర్చున్నాడంటే పోడు బ్రదరు, అలాగే ఇలా చెప్పుకొచ్చే ఏదో గాడ్స్ గిఫ్ట్ అని బండి పట్టుకొచ్చా. అది కాదు బ్రదరు, అది ఒక ఎంప్లాయీది, అది ఆయన భార్య ఇక్కడ టీచరు, వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, ఆయన ఎక్కడో దూరంలో ఉద్యోగం చేస్తాడు, ఆయన వీకెండ్స్లో వస్తాడు, మండే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడు, తెల్లవారుజామున సాటర్డే ఈవినింగ్ వస్తాడు, సండే ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అయితే ఓసారి అడిగాడంట, బ్రదర్ ఈ బండి నేను మీరు ఉండరు కదా వాడుకుంటాను బ్రదర్ అన్నాడట. మరి సరే బ్రదర్, అడిగాడు ఏం చేస్తాడు సేవకుడు, మళ్ళీ ఏ చెప్తాడని, వాడుకురా బాబు అనుకుని వదిలేశాడు ఆయన. సరే వాడుకుంటా ఉన్నాడు, ప్రతిరోజు తెచ్చి ఇంటికాడ ఇక్కడ పెట్టేయండి బ్రదర్, ఇక్కడ స్టాండ్ వేసాను, అక్కడ బాగోదు కదా మీ దగ్గర ఈ స్టాండ్ వేయడానికి అంటే పెడుతున్నాడు అక్కడ. కొన్ని రోజులపైకి మానేశాడు. సిస్టర్ చాలా మిడ్ నైట్ అయిపోయింది, అప్పుడు రావడం బాగోదు కదా, ఇంటి దగ్గరే పెట్టుకున్నానని ఇంటి దగ్గర అలవాటు పడ్డాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు అంటున్నాడంట, అసలు సోమవారం శనివారం వరకు జరుగుతుంది, నేను ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను ఆదివారం రోజున, బండి ఉంటే మార్నింగ్ ఇక్కడ, మధ్యాహ్నం అక్కడ, సాయంకాలం అక్కడ, అసలు పరిచర్య బాగా పెరిగిపోని అంటాడంట అస్తమానం కూడా ఆ సిస్టర్ తోటి. అప్పుడు ఆ సిస్టర్ సార్ అందంట, ఏమండి గోల్ ఎందుకు, ఆ బండి వదిలేయండి, ఆయనకే వదిలేయండి అందంట. ఆయన వదిలేశాడంట దాన్ని, అది గాడ్స్ గిఫ్ట్ అని రాశాడు దాని మీద. గనుక ఇలాంటి విధానాలు అంటే ఏ విధంగా ఎదటి వాళ్ళ చేత నేను ఏదో ఒకటి పొందాలా అనే కొరకు మనం సేవకు రాలేదు, మనం ఇతరులకు ఏమి ఇవ్వగలము. ప్రియులకు మాట చెప్తాను వినండి, మనము ఎవరికి ఏమీ ఇవ్వకుండా ఎవరి యొద్ద నుంచన్నా ఏమైనా పొందితే మనం రుణస్థులమే వాళ్ళకి. మన వాక్యము ద్వారా మేలు పొంది, మన ప్రార్థన ద్వారా మేలు పొంది, మన సలహాల ద్వారా మేలు పొందిన వారు ఏదైనా ఒక గిఫ్ట్ మనకిస్తే మనం దానికి అర్హులమే. కానీ ఎవరో ఇలాగా మనం శోధించి లేక ప్లాన్ చేసి ఆశించి మనం ఎవరికి ఏ మేలు చేయలేదు, వారి దగ్గర నుంచి మనం పొందడానికి ప్రయత్నాలు చేయడం, మనం రుణస్థులం అయిపోతాం, మనము ప్రశ్నించబడతాం దేవునితో. కనుక అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు అంటే, ఆయనను ఎందుకు గొప్ప జనాంగంగా చేస్తానంటే, ఎందుకు గొప్ప చేస్తానంటే, ఎందుకు ఆశీర్వదిస్తానంటే, ఇతరులకు ఇప్పుడు నీవు గుండె మీద చేసుకుని చెప్పాలి, నేను సేవకు వచ్చిన తర్వాత ఇంతమందికి ఆశీర్వాద కారణంగా నేనున్నాను. నువ్వు ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉన్నావంటే నువ్వేదో ఫోర్గో అవుతున్నావు, ఏదో వదులుకుంటున్నావు, ఏదో అందిస్తున్నావు, ఏదో ప్రయాసకు గురవుతున్నావు, నువ్వు ఏదో విధంగా నువ్వు ఇతరులకు మేలు చేయడానికి నీది పోగొట్టుకుంటున్నావు. ఎంతమందికి నీవు ఆ విధంగా తగ్గించుకొని, నీ దాంట్లో నీ ఖర్చుల్లో తగ్గించుకొని, నీ సుఖములో తగ్గించుకొని, నీ కష్టములో తగ్గించుకొని ఇతరులను ఇవ్వగలుగుతూ ఉన్నావు. ఆ విధంగా మేలు పొందిన వారు ఎందరున్నారు. కనుక మనం పిలువబడింది, దేవుడు మమ్మల్ని అభివృద్ధి చేశాడనే మాట ఎప్పుడు అనొద్దు. ఒకవేళ నేను అభివృద్ధి చేశాడంటే అర్థం ఏంటంటే నువ్వు అనేక మందికి అభివృద్ధి కారణంగా ఉన్నావని అర్థమై ఉండాలని. ఇదే పరలోకపు విలువలు కలిగిన పిలుపు. ఈ లోకంలో దేవుడు నీకు 10 కోట్లు ఇచ్చాడు అనుకో, పరలోకంలో దానికి ఏం విలువ ఉంటుంది? 10 కోట్లు ఉండొచ్చు ఇక్కడ, కానీ నీవు 10 మందికి సహాయం చేశావనుకో, పరలోకములో దాని విలువలు అక్కడ ఉంటాయి. ఇక్కడ ఏది ఉన్నా విడిచిపెడతామని మనకు తెలుసును. కనుక ప్రియులారా, ఈయన ఈ 12వ అధ్యాయంలో ఆయన పిలువబడినప్పుడు ఆయన ఆశీర్వాద కారకుడుగా ఉండడానికి ఆయన పిలువబడ్డాడు. తరువాత మరొక పిలుపు చూడండి, 3వదిగా 15వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఇవన్నీ కూడా 1 to 4 7వ అధ్యాయం 1 నుంచి 4, అలాగే 12 1 నుంచి 4, 15వ అధ్యాయం 1 నుంచి 4, 17వ అధ్యాయం కూడా 1 నుంచి 4. ఇక్కడున్న విషయాలు ఏంటంటే, ఈ 15వ అధ్యాయంలో వాగ్దానపు పిలుపది. ఆయనకు వాగ్దానం చేశాడు. ఇక్కడ కూడా గమనించాలి, ఎవరిని వాగ్దానం చేశాడు? ఇస్సాకును వాగ్దానం చేశాడు 15వ అధ్యాయంలో. అయితే ఇస్సాకును వాగ్దానం చేశాడు, కానీ గమనించండి బాగా, ఇస్సాకును అబ్రహాము కొరకు ఇవ్వలేదు. లేక ఇంకా 15వ అధ్యాయం కాబట్టి అబ్రాహాం అంటానులే బ్రదర్. ఇస్సాకును అబ్రాము కొరకు ఇవ్వలేదు. ఇస్సాకును ఆయన కొరకే అబ్రాముకి ఇచ్చాడు.
ఇస్సాకులో నుండి 12 గోత్రాలు రావాలి, ఇసుక రేణువులతో జనాంగం రావాలి, ఆకాశ రక్షతో జనాంగం రావాలి, విస్తారమైన జనాంగం రావాలి. ఎవరి కొరకు? ఆయన మహిమ కొరకై. ఆ 12 గోత్రములు అబ్రహాములో నుండి వచ్చినాయి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అక్కడాగాడు ఆయన. అంటే ఈ ఇస్సాకును వాగ్దానం చేశాడంటే భూ సంబంధమైన వాగ్దానము కాదు. ఒక ఆయన అన్నాడు 4 కుమార్తెలు. నేనన్నాను ఫిలిప్పులాగా 4 ప్రవక్తలు నీ ఇంట్లో ఉన్నారు బ్రదర్ అన్నాను. లేదు బ్రదర్, కొడుకునిస్తాను వాగ్దానం చేశాడు దేవుడు అన్నాడు. అంటే అంత చీపా? ఫిలిప్ కూతురులాగా, ఫిలిప్పులాగా ఆయన బతుకులా, కొడుకు లేని బతుకు. ఏం బతుకు అయింది? ఇంటిపై నిలబెట్టేవాడెవడు అన్నట్టుగా వాగ్దానం చేశాడు బ్రదరు అని చెప్పాడు. కొడుకు పుట్టలేదు, లేడు కొడుకు. పిల్లలు ఆడపిల్లలే మిగిలారు ఆయనకి. ప్రియులారా, అదే ఆలోచనతో అన్నాడు. ఏం వాగ్దానం అది? దేని కొరకు అన్నాడు? అది తన కొరకు అన్నాడు. భూ సంబంధమైన ఆలోచనతో అన్నాడు. కనుక దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ పిలుపులో అక్కడ చాలా తేటగా రాయబడి ఉంటుంది ఆ మాట. ఆ వాగ్దానము భూ సంబంధమైనది కాదు, సంతానం ఇవ్వడం కొరకు కాదు, ఏదో అబ్రహాం మీద నింద తీసేయడానికి ఏమి కాదు, అబ్రహాము ఈ శారా బాధలు గొడ్రాలు అనేది తీసేయడానికి కాదు. అది నిజమే, అది తీసేసిన మాట నిజమే. కానీ అట్ ద సేమ్ టైం ఆయనను అందరికీ ఆశీర్వాదకరమైనటువంటి జనాంగముగా చేయడానికి, దేవునికి మహిమ తెచ్చే జనాంగముగా చేయడానికి 12 గోత్రములుగా ఆయన చూడగోరాడు. కనుక ప్రియులారా, ఆయన 3వ పిలుపులో వాగ్దానపూర్వకమైన పిలుపు కనిపిస్తుంది. 4వదిగా ఆయన నిబంధనాపూర్వకమైన పిలుపు. 17వ అధ్యాయంలో అబ్రాహాము 99 సంవత్సరములు గలవాడైనప్పుడు నేను నిందారహితుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు నా సన్నిధిలో నిందారహితుడుగా నడువమని చెప్పి నిబంధన ఆయనతో చేశాడు. కనుక ప్రియులారా, మొదటి 3 పిలుపుల్లో అబ్రహాము కనబడుతుంటాడు మనకి, లేక అబ్రాము కనబడుతుంటాడు మనకి. దేవుడు కొంతుంటాడు, అబ్రాము కూడా కొంతుంటాడు. ఈయనది కొంతుంటది, దేవుడిది కొంతుంటది. రమ్మంటే వచ్చాడు, కానీ వాళ్ళ నాయన్ని లోతును కూడా పెట్టుకొచ్చాడు కదా. ఆ తరువాత ఆయన వాగ్దానం పొందాడు, కానీ హాగరుతో కుమారుణ్ణి కన్నాడు. అంటే తనది కొంత, దేవునిది కొంత అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ 17వ అధ్యాయం తర్వాత ఆయన సంపూర్ణముగా దేవుడే. అబ్రహాము కనబడకుండా, తాను ఎక్కడా ఉన్నట్లుగా ఉండకుండా ప్రతి స్థలములో దేవునిని మహింపరుస్తూ వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ 3వ వచనములో అబ్రహాము సాగిలపడి తనను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు. ఆ 17వ అధ్యాయం 4వ వచనములో దేవుడు అబ్రహాముతో ఎంతో సన్నిహితంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. తర్వాత ఆ 4వ వచనం నుంచి 14వ వచనం మనం చూస్తే దేవుడు అబ్రహాముతో చేసే నిబంధనను చూస్తాము. తర్వాత 21వ అధ్యాయంలో 1-2 వచనాల్లో దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానము నెరవేర్చుట చూస్తాము. తర్వాత 21:14లో 22:10లో దేవుడు పెట్టినటువంటి అగ్ని పరీక్షల లాంటి వాటిలో అబ్రహాము విజయము పొందినట్లుగా మనం చూస్తాం. ఇస్సాకును ఇవ్వమన్నప్పుడు అది ఎలాంటి పరీక్ష? ఏ సేవకునికి ఆ పరీక్ష దేవుడు పెట్టలేదు, ఎందుకంటే ఏ సేవకుడు ఆ పరీక్షలో నిలబడలేడు. అబ్రహాము ఆ పరీక్షలకు నిలబడ్డాడు. బ్రదర్ చెబుతూ చాలాసార్లు ఒక మాట అంటారు, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును అని అంటేనట అబ్రహాముకి ఎంతో కోపం వచ్చేసింది. నీవు ప్రేమించుని ఇస్సాకును నువ్వు అంటావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా మీద ఒక అపనింద వేశావు దేవా, చూసుకోవాడు నరికి పడేస్తాను ఇప్పుడే. కనుక నిజంగా అబ్రహాము దేవునికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి స్థితి మనకు కనబడుతుంది. చివరిగా 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము తన వృద్ధాప్యములో 175 సంవత్సరాల వయసులో అన్ని విషయములలో కూడా దేవుని చేత ఆశీర్వించబడినవాడుగా లెక్కించబడ్డాడు. అన్ని విషయముల్లో ఆశీర్వించబడ్డాడు.
ఆయన మరణాన్ని గురించి రాస్తూ వ్రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము 11వ అధ్యాయం 13వ వచనములో, వారు వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను విశ్వాసము గలవారై, అనగా దూరము నుండి చూచి వందనము చేసి విశ్వాసము గలవారై మృతి చెందిరి. ఆయన మరణ సమయంలో వ్రాయబడిన మాట అది. ఆయన అన్ని విషయముల్లో ఆశ్రయించబడినటువంటి వాడు. కానీ ఆయన మృతి చెందినప్పుడు ఆయన కలిగి ఉన్నది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అన్నీ ఉన్నాయి ఆయనకి లోకములో. ఆయన ఎంత గొప్పోడని చెప్పుదామండి. 318 మంది పనివాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. అది ఎంత పెద్ద ఇల్లా, పెద్ద దివానమా, రాజ్యం అందామా. అందుకే హేతు కుమారులు అన్నారు, నీవు మా మధ్యలో రాజుగా ఉన్నావన్నారు. మహారాజుగా, థ్యాంక్ యూ బ్రదర్, నీవు మా మధ్యలో మహారాజుగా ఉన్నావన్నారు. కాబట్టి ఆ యొక్క మక్ఫెల, ఆ గుహ, ఆ పొలమును కొనుక్కునేటప్పుడు నీవు మాకు డబ్బు ఇవ్వక్కర్లేదంటే ఆయన వర్తకులలో చెల్లుబడేటువంటి 400 నాణెములను వెండి నాటి తూచి ఆయన ఇచ్చినట్లుగా, తులముల వెండిని తూచి ఇచ్చినట్లుగా మనం చూస్తాము. అంటే నీవు మా మధ్యలో మహారాజుగా ఉన్నావు, మా ఇంట్లో లేని ఇంతమంది పనోళ్ళు, మీ ఇంట్లోనంతమంది అని హేతు కుమారులు, రాజకుమారులు అంటుంటే ఆయన అన్నాడు, కాదు బాబు, నేను యాత్రికుడను, నేను పరదేశిని. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు, ఆ పునాదులు గల పట్టణాన్ని నేను వెళుతున్నాను. ఇదంతా దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే నేను అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండడానికి. కొందరు రాజులు వచ్చి లోతు ఇంటిని దోచుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆయన స్త్రీలను దోచుకుని వెళ్ళిపోతున్నప్పుడు 318 మందితో వెళ్ళి వారితో యుద్ధం చేసి, అబ్రహాము యుద్ధం చేస్తాడంటే మనం నమ్ముతామా? అసలు ఎలా చేశాడంటే ఆయనకి ఎందులో నైపుణ్యత ఉంది అంటే మనం కత్తి పట్టుకోవడం తెలుసా? ఏంటండి అసలు ఆ మాటలు అవన్నీ చూస్తే, దేవా ఇలాంటి సమయాల్లో నేను ఆ కుటుంబానికి ఆశీర్వదకరంగా ఉండాలంటే నేనేం చేయాలి? వెళ్ళండి, యుద్ధం యెహోవాదే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానన్నాడు. వెళ్ళిపోతాం ప్రభువా. వెళ్ళారు, వాళ్ళందరినీ విడిపించుకున్నారు, తీసుకుని వచ్చారు. కనుక ఇంతమంది నీకు ఎందుకున్నారంటే అప్పుడు పనిచేశారు కదా. వారందరూ ఈయనకి చేసిన పరిచర్య ఏంటి చెప్పండి అబ్రహాంకి? వారందరి ద్వారా ఈయన అనుభవించింది ఏంటి చెప్పండి? పేరు ప్రఖ్యాతులు కీర్తి తెచ్చుకున్నది ఏముందో చెప్పండి. ఈయన అబ్రహాము ఆనందంగా అనుభవించిన లోకమేముందో చెప్పండి. ఆయన నీళ్లు తాగే గ్లాసు కూడా బంగారం ఉంది అని చెప్పుకోదగినంత బంగారం ఆయన దగ్గర ఉన్నప్పటికి కూడా ఎనడైనా అతిశయించినట్లుగా మనకు కనబడుతుందా? ప్రియులారా, ఇవన్నీ చూచినప్పుడు మన పిలుపు యొక్క విలువ మనకు అర్థం కాకపోతే మనము వెర్రితలలేసిన సేవకులముగా ఉంటాం. మనం కొందరంటారు, అక్కడ సేవకు వెళ్ళాడు కానీ ఆయన అక్కడ చాలా కాలం తంటాలు పడ్డాడు కానీ ఇక్కడికి వచ్చా బాగా క్లిక్ అయిందండి సేవ అంటారు. క్లిక్ అయిందంట సేవ. ఓ ఎంత భయంకరమైన మాట వాడారండి. ఇటు వచ్చాక బాగా క్లిక్ అయిందంట. అది పెద్దగా కట్టేశాడని మొత్తం అంతా అసలు 2 అంతస్తులు వేసాడు. జనం కూడా ఎక్కడి నుంచి వస్తున్నారో వచ్చేస్తారండి. అలాగా పెద్ద ల్యాండ్ తీసుకున్నాడండి ఆయన. ఇప్పుడు ఆయన తీసుకున్నప్పుడు ఏం కానీ ఇప్పుడు పెద్ద విలువలు అయిపోయి 10,000 గజం అయిపోయింది అక్కడప్పుడు. ఆయన 100 200 కొన్నాడు. క్లిక్ అయిందని ఇటు వచ్చిన తర్వాత అంటారండి. అట్లనా మన పిలుపు క్లిక్ అయిందా? మన పిలుపులు ఏం క్లిక్ అయ్యాం మనం? అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండి మన సంఘములో అనేక మంది మన పరిచర్య ద్వారా ఆనందించేవారుగా ఉండునట్లుగా దేవుడు మనలను ఏర్పరచు. మన పిలుపు యొక్క విలువ మనకు అర్థమై దేన్నన్నా వదులుకోవడానికి మనం వెనకాడం. ప్రార్థన చేసుకుందాం. వీలైతే మోకరించి ప్రార్థన చేద్దాం. నీ పిలుపు యొక్క విలువను గుర్తించావా? ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండగలిగాం? దేవుడు మరొకసారి దాసుని ద్వారా మనతో మాట్లాడాడు. దేవుడిని దీవించిన కారణం నీ ఇతరులకు దీవెనగా ఉండాలని. కానీ స్వార్థపూరితమైన జీవితంలో జీవిస్తావన్నామా? సుఖభోగాలకు అలవాటు పడి జీవిస్తావన్నామా? ఇది మన సేవా జీవితం ఏ రీతిగా ఉంది? అబ్రహాం యొక్క పిలుపుని గురించి మనం విన్నాం. ఆ పిలుపులో ఉన్న విలువల గురించి మనం విన్నాం.
ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక తీర్మానం చేస్తాము. ఆ ఉన్నతమైన పిలుపుకు దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచాడు. కానీ పిలుపుకు ఎటువంటి విలువనిస్తా ఉన్నాం? ఆ పిలుపును ఏ రీతిగా దానిని మనము స్వీకరిస్తూ ఉన్నాం? అర్థవంతమైన సేవా జీవితంలో జీవించగలుగుతూ ఉన్నామా? దేవుడి మధ్యాహ్నం నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక తీర్మానం చేస్తూ ఉన్నాను. నేను ఇతరులకు ఎక్కడి నుంచి అయినా సరే దీవెనకరంగా ఉంటాను, ఆశీర్వాదకరంగా ఉంటాను. నా కొరకు ప్రార్థన చేయని వారంటే మీ చేతులు చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రాలు. అనేక మంది ఎవరు హస్తాలు చూపిస్తూ ఉన్నారు. చేతులెత్తడమే కాదు, నిజమైన సమర్పణతో త్యాగపూరితమైన సేవా జీవితం కలిగినట్టుకు తీర్మానం చేద్దాం. అన్నీ కలిగి కూడా విశ్వాసంతోనే మృతి పొందాడు. ఇది నాన్న విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి అన్నీ కలిగి ఉంటూ ప్రయాసపడుతూ ఉన్నాం. దేవుని సేవను పరిచర్య రీతిగా చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా పరలోక తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి మీ దాసుని ద్వారా మాతో మాట్లాడారు. మీకు వందనాలు. మీ పిలుపు యొక్క విలువల గురించి ఈ మధ్యాహ్నం విని ఉంటుండగా మా జీవితంలో అనేక సమయాల్లో మీ పిలుపుని గురించి చాలా తేలిక తీసుకుంటా ఉన్నాం. స్వార్థపూరితంగానే దాన్ని వాడుకుంటా ఉన్నాం. ఇతరులు ఎవరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండలేకపోతూ ఉన్నాం. అనేకులు వారి హస్తాలెత్తి ఈ మధ్యాహ్నం వినిన వర్తమానాన్ని బట్టి తీర్మానం చేస్తూ ఉంటుండగా వారు చేసిన ప్రతి ప్రార్థనను మీరు వినే దేవుడు. నూతన శక్తి బలాన్ని మాకు దయచేయండి. నూతన దృక్పథాన్ని మాకు అనుగ్రహించండి. మీ పరిచర్యలో ఇంకనూ మీ పిలుపుకు తగిన జీవితాన్ని కలిగిన వారమై ముందుకు సాగే వారంగా చేయండి. మా వలన అనేక మంది దీవించబట్టుకు, ఆశ్రయించబట్టుకు, మరి ముఖ్యంగా పరలోక రాజ్య వారసులుగా చేయబట్టుకు మీ శక్తి, మీ సహాయం దయచేయండి. ఇది అంతీ మాతో ఉండి నడిపించిన కొందరు చెల్లిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.